మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు తిరుపతి నగరంలో సాయినగర్ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బైరాగిపట్టెడు వద్ద ఒక పక్క హాస్పిటల్ని ఆనుకొని మరొక పక్క ఇంకొక హాస్పిటల్ని ఆనుకొని రెండు హాస్పిటళ్ళ మధ్యలో కోతవేటు దూరంలోనే 300 మంది పీజీ స్టూడెంట్స్ మహిళలు ఉండేటటువంటి హాస్టల్కి ఎదురుగానే ఫ్రెండ్లీ వైన్ షాప్ని జనావాసాల మధ్యలో ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లంచాలకి కకృతుబడి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాప్ని తక్షణమే జనావాసాల మధ్య నుండి తరలించాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఓ పక్క రాష్ట్రంలోనే అత్యధికంగా పుణ్యక్షేత్రమైనటువంటి ఎంతో పవిత్ర ప్రాంతమైనటువంటి తిరుపతి నగరంలో ఎక్కువ వైన్ షాపులు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో దానికి అద్దం పట్టేటటువంటి పద్ధతుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లంచాలకి కకృతుబడి ఇక్కడ జనావాసాల మధ్యలో స్కూల్కి, అదేవిధంగా గుడికి, బడికి, హాస్పిటల్కి మధ్యలో ఇక్కడ వైన్ షాప్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఒక పక్కన సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ ఉంది. వైన్ షాపులు, మద్యం షాపులు, బార్లు స్కూళ్ళకి, గుడికి, బడికి, అదేవిధంగా కోచింగ్ సెంటర్లకి, హాస్పిటళ్ళకి మధ్యలో ఉండకుండా, జనావాసాల్లో ఉండకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పేసి, కానీ అటువంటి నిబంధనలన్నింటినీ కూడా గైడ్లైన్స్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ, ఎక్సైజ్ అధికారులు కానీ తొంగలో దొక్కి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్లీ వైన్ షాప్ యాజమాన్యం ఇచ్చినటువంటి లంచాలకి కకృతుబడి ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇచ్చారు. గత వారం రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కానీ, ఏఐఎస్ఎఫ్, ఏఐటీసీ, మహిళా సమైక్య ఆధ్వర్యంలో అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. రేపొద్దున విజయవాడలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారిని కూడా కలిసి వినతిపత్రం కూడా అందజేస్తాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించి ఈ వైన్ షాప్ని ఇక్కడ నుంచి తరలించకపోతే, వారం రోజుల్లో తరలించిన పక్షంలో మేమే దాడి చేసి వైన్ షాప్ను మూతేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు కత్తిరవి, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా మనం ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. కాబట్టి ఇక్కడికి వేలాది మంది భక్తులు కావచ్చు, లేకపోతే ఇతర దేశాల నుంచి కూడా ఈరోజు దేవస్థానానికి వచ్చే పరిధిలో ఈడ వైన్ షాప్ని ఏర్పాటు చేయటం. ఈరోజు నిత్యం విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఈ ప్రాంతంలో రద్దీగా ఉంటుంది. ఒక పక్క చూస్తే బడి ఉంది, మరో పక్క చూస్తే గుడి ఉంది. అదంతా ఈ జిల్లా అధికారులకు, ఎక్సైజ్ అధికారులకు ఎలాంటి పట్టకుండా జనావాసాల మధ్య ఈరోజు బ్రాంచ్ షాప్ని ఇక్కడ ఏర్పాటు చేసిన దానివల్ల ఈరోజు ఎక్కువగా ఇక్కడ మద్యం సేవించి ఇట్లా వచ్చే వాళ్ళని, పోయే వాళ్ళని, విద్యార్థులని, మహిళల్ని అందరిని కూడా కిండల్ చేసే పద్ధతిగా ఉండదు. కాబట్టి ఈ వైన్ షాప్ని ఇక్కడి నుంచి తరలించాలనేసి అఖిల భారత యువజన సమైక్యగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో చూస్తే 5-6 బ్రాంచ్ షాపులు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఎక్సైజ్ సిఐ అధికారులు కావచ్చు, లేకపోతే కలెక్టర్ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జనావాసాల మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్లీ వైన్ షాప్ని రద్దు చేయాలనేసి అఖిల భారత యువజన సమైక్య తెలియజేస్తున్నాం.